ఇనీ ప్రపంచానికి స్వాగతం. ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకునేందుకు ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు చాంద్ బాషా గారి దగ్గరికి రావటం జరిగింది. నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఉద్యోగులు ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా పిఆర్సీ గురించి మాట్లాడుతా ఉన్నాను. అసలు ఈ పిఆర్సీ ఇష్యూ ఏంటి, దీని విషయంలో అసలు ఉద్యోగ సంఘాల వైఖరి ఏంటి? పిఆర్సీ అనేటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటిది పిఆర్సీ. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కమిషన్ వేయటం, దానికి ఐఆర్ ప్రకటన చేయటం, ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్నాయి. అదే పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పిఆర్సీ అనేటువంటిది వాళ్లకు 10/2023లోనే ఐఆర్ 5% ప్రకటించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానివల్ల వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఐఆర్ 5% పొందుతూనే ఉన్నారు. వాళ్లకు పిఆర్సీ అనేటువంటిది లైవ్లో ఉంది. ఇకపోతే మన రాష్ట్రానికి వస్తే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఇక్కడ ఐఆర్ లేదు, పిఆర్సీ కమిషన్ లేదు, డిఏలు లేవు, హెచ్ఆర్ఏ పెంపుదల లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి కారణాలను చూపుతూ ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఈ రోజు వరకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయకపోవటం చాలా శోచనీయమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నాను. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ యొక్క విధానం ఒకటి, పిఆర్సీ వద్దు, 29% ఫిట్మెంట్ ముద్దు. పిఆర్సీతో పని లేకుండా మాకు 29% ఫిట్మెంట్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అది కూడా ఈ ఆగస్టు నెల జీతంతో పాటే ఈ ఫిట్మెంట్ అమలు చేయాలి. మిగతా ఏరియర్స్ 1/7/2023 నుంచి 31/7/2026 వరకు ఉన్నటువంటి ఏరియర్స్ అన్నిటి మీద ఎలా చేయాలి ఏంటనేటువంటిది ఒక కమిటీ వేసి దాన్ని తీర్మానం చేస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కోరుతున్నా. ఈ సిపిఎస్ ఉద్యోగులు కూడా వారికి ఏదో అన్యాయం జరిగింది అది ఇదని అంటున్నారు. అసలు ఆ సమస్య ఏంటంటే, సిపిఎస్ అనేటువంటిది ఇది 2004లో ప్రవేశపెట్టారు. అయితే ఆ రోజు నుంచి కూడా 1/9/2004 నుంచి కూడా ప్రతి ఒక్కరికి సిపిఎస్ రికవరీ అవుతుంది. మన ఈ మధ్య కొంతమంది వ్యక్తులు నోటిఫికేషన్ 2004కు ముందు హైకోర్టులో నోటిఫికేషన్ రిట్ ఫిట్ ఫైల్ చేయటం వల్ల వాళ్ళకి హైకోర్టు జడ్జిమెంట్ రావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1300 మందికి సిపిఎస్ నుంచి ఓపీఎస్గా మార్చడం జరిగింది. ఆ కార్యక్రమం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఎన్నికలకు ముందు డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు మాకు ఒక హామీ ఇచ్చారు. ఈ సిపిఎస్ పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం, ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామనేటువంటిది చెప్పి ఈ రోజుకి 24 నెలలు గడిచింది. ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయకపోవటం శోచనీయమని నేను భావిస్తూ ఉన్నా. ఈహెచ్ఎస్ సమస్య మీద ఏంటంటే చాలామంది చాలా గురించి చక్కగా అడిగారు సార్. మాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్లలో 2014లో ముఖ్యమంత్రి అయిన పిదప వారు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఆ రోజుల్లోనే 8,000 కోట్ల లోట బడ్జెట్ ఉంది రాష్ట్రంలో. అయినప్పటికీ ఉద్యోగులే నాకు 2 కళ్ళుగా ప్రధాన అజెండాగా పనిచేయాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యోగుల వ్యవస్థే మమ్మల్ని సంక్షేమ పథకాలు తీసుకెళ్తుందని చెప్పేసి ఇస్తూ 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ పోతూ పోతూ ఇంకో పని చేసిపోయారు. మేము ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే మాకు మెడికల్ రీయింబర్స్మెంట్ వచ్చేది. వీరు కొత్తగా ఒక జీవో ప్రవేశపెట్టేసేసి మెడికల్ రీయింబర్స్మెంట్ లేకుండా ఈహెచ్ఎస్ కింద, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద ఒక్కొక్క ఉద్యోగి 220 రూపాయలు, 330 రూపాయలు స్లాబ్ చేసేసి వీరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్స్ అని చెప్పి మా దగ్గర ఈ రోజు వరకు కూడా ఒక్కొక్క మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగుల నుంచి 2 నుంచి 3 కోట్ల వరకు వసూలవుతున్నాయి నెలకు.
కానీ అది అమలు జరిగితే చాలా మంచి ప్రోగ్రాం. అమలు చేయటంలో హాస్పిటల్స్ యాజమాన్యం, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని, ప్రభుత్వం ఇన్ టైంలో వాళ్ళ బకాయిలు వాళ్ళ అకౌంట్ ఫర్ కాలేదని, ఇవన్నీ చేయకపోవటం వల్ల ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ మాకు సరైనటువంటి వైద్యం అందించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మాకు మాత్రం స్మార్ట్ కార్డులు ఇచ్చింది కానీ స్మార్ట్ వైద్యం అందించలేకపోయింది అనేది నేను అభిప్రాయపడుతున్నా. ఈ రాష్ట్రంలో మరి వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాస్తవానికి రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నా కూడా మరి వారికి 100% గ్రాస్ శాలరీ కొంతమందికే వర్తిస్తుందని, కొంతమందినే రెగ్యులర్ చేస్తున్నారని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగుల విషయం 2023లో ఆనాటి ప్రభుత్వం మరి రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి గ్రాస్ శాలరీ ఇవ్వకపోగా ఒక చట్టం తీసుకొచ్చేసేసి కొంతమంది 2000 మంది మాత్రమే వాళ్ళని రెగ్యులర్ చేయటం జరిగింది. మొన్న రీసెంట్గా ఈ ప్రభుత్వంలో మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ 2023 బిల్లుకి అమెండ్మెంట్ చేస్తూ 2026 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారంగా ఎటువంటి షరతులు లేకుండా, గ్రాస్ శాలరీ అనేది కూడా కాదు, ఎటువంటి షరతులు లేకుండా అందరినీ రెగ్యులర్ చేయాల్సిందే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, సొసైటీ స్కూల్స్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 739 టీచర్స్ కానీ, అలాగే కరోనా సైతంలో ప్రాణాలకు లెక్క చేయకుండా పణంగా పెట్టి వాళ్ళు విధులు నిర్వహించినటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఎంపీహెచ్ఏలను రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. దానితో పాటు ఎటువంటి షరతులు విధించకుండా చివరికి హెల్త్ మిషన్ ద్వారా అపాయింట్ అయినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఫార్మాసిస్ట్ కానీ, ఎంపీహెచ్ఎస్ కానీ, ఎంపీహెచ్ఏలు కానీ, వీళ్ళ స్టాఫ్ నర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, ఆ అమెండ్మెంట్ ఆర్డర్లోనే అవసరమైతే న్యాయ సలహా తీసుకొనైనా సరే దీన్ని చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా నేను వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అప్పీల్ చేస్తున్నా. మీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 1,70,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసి ఉద్యోగ పక్షపాతిగా మీరు ఉండాల్సిన బాధ్యత ఉంది. మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఇదండి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల సమస్యల మీద. తర్వాత మాకు ఇంకా 2 సమస్యలు ఉన్నాయి సార్. పెండింగ్ బకాయిలు. గత ప్రభుత్వం పేర్చిపోయినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి 30,000 కోట్లకు చేరింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాదాపుగా వారు ఒక 15,000 వరకు పెండింగ్ బకాయిలు ఇచ్చారు. మాకు ఇంకా చెల్లించాల్సినటువంటి 15,000 కోట్లు చిల్లర పైబడినటువంటి 20,000 దాకా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అవి మరీ ముఖ్యంగా సరెండర్ లీవులు, 4 సంవత్సరాల నుంచి సరెండర్ లీవులు ఈ రోజు వరకు ఒక్కటి కూడా అందలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం పోలీసులకు ఇచ్చారు సరెండర్ లీవులు, మంచిది, వారు మా ఉద్యోగులే. అలాగే ఈరోజు మేము కోరుకున్నది ఒకటే, కనీసం 4 సరెండర్ లీవుల్లో 2 సరెండర్ లీవులు ఇవ్వండి. 2 సరెండర్ లీవులు ఇచ్చేసేసి ఉద్యోగుల ఆత్మధైర్యాన్ని పెంచాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడే ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా అసహనానికి లోనై ఉన్నారు. పిఆర్సీ ఈ రోజు వరకు లేదు, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాల్లో మరో పిఆర్సీ రాబోతుంది. మరి ఎప్పుడు మాకు పిఆర్సీ కమిషన్ ఇస్తారు, ఎప్పుడు ఐఆర్ ప్రకటిస్తారు, ఎప్పుడు ఫిట్మెంట్ ఇస్తారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. మాకు పిఆర్సీ కమిషన్ వద్దు, 29% ఫిట్మెంట్ ముద్దు. ఇదే మా స్లోగన్. ఈ స్లోగాన్ని మేము తీసుకొని 2-3 రోజుల్లో రాష్ట్ర కార్యాచరణ ప్రారంభిస్తాం. దానిలో కూడా ఇదే తీర్మానం చేసి మేము మా వంతు ప్రయత్నంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు తీసుకొని వెళ్ళి ఉద్యోగుల సమస్యలే ప్రధాన అజెండాగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేసుకుంటూ,
మేము మరొక అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి. రికగ్నైజ్డ్ అసోసియేషన్ మాట్లాడటం లేదు, ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించడం లేదు. కాబట్టి మీరు రిజిస్టర్డ్ సంఘాలని కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కి ఆహ్వానించండి. రిజిస్టర్ సంఘాల వల్ల కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంతి ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని మరీ అప్పీల్ చేస్తున్నా. రాబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంతి ఉద్యోగుల తరపున రిజిస్టర్ సంఘాలని కూడా ఆహ్వానించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. ఇదండి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల సమస్యల మీద మరి చాంద్ భాష్ గారి ఆవేదన. తర్వాత వారు ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు, ఫిట్మెంట్ పిఆర్సీ వద్దు, ఫిట్మెంట్ 29% ఫిట్మెంట్ ముద్దు అనే మరి నినాదంతో ముందుకెళ్తామని చెప్తున్నారు. ధన్యవాదాలు.